వెల్కమ్ బ్యాక్ టు ఆసమ్ మర్నా ఛానల్. ఈరోజు మన ఛానల్లో నేను చూపించబోయే వ్లాగ్ ఏంటంటే నేను సండే చికెన్ 65 బిర్యానీ చేశాను. అది షాపింగ్ కూడా వెళ్ళాను. మార్తాలిలో అయితే షాపింగ్కి వెళ్ళాను. నేను ఒక షాప్కి వెళ్ళానండి. అక్కడ డ్రెస్ మెటీరియల్స్ అయితే సూపర్ ఉన్నాయి. నాకైతే ఎంత నచ్చాయో ఒకసారి వ్లాగ్ చేద్దామని చెప్పేసి అది కూడా వ్లాగ్ చేశాను అనమాట. ఫస్ట్ అయితే నేను చికెన్ 65 బిర్యానీ చూపిస్తాను. ఫస్ట్ అయితే 1 kg చికెన్ తీసుకొని దాన్ని మంచిగా వాష్ చేసేసి పెట్టుకోవాలన్నమాట. అది 1 అవర్ సాల్ట్ వాటర్లో నానబెట్టాను చికెన్ని. నేను లెగ్ పీసెస్ కూడా చూసారు కదా, ఇలా లాలీపాప్స్కి కట్ చేస్తారు కదా, అలా కట్ చేశాను అనమాట. స్కిన్ మొత్తం వెనక్కి తీసేసాను. ఓన్లీ 2 లాలీపాప్స్ అండి, మిగిలిన మొత్తం నార్మల్గా చిన్న చిన్న పీసెస్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం మ్యారినేట్ చేసుకోవాలి. మ్యారినేట్ చేసుకోవడానికి నేను 2 స్పూన్స్ కార్న్ ఫ్లోర్ తీసుకున్నాను. మీరు కావాలంటే వరిపిండి మైదా కూడా వేసుకోవచ్చు. నేనైతే కార్న్ఫ్లోర్తో చేస్తున్నాను. తర్వాత దీంట్లో కారం వేసుకోవాలి. కారం అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా చూసి వేసుకోండి. నేను 2 స్పూన్స్ కారం వేసాను. తర్వాత గరం మసాలా వేస్తున్నాను. తర్వాత కొంచెం ధనియాల పొడి, జీలకర్ర పొడి అవి వేసుకోవాలి. నేను కొంచెం పెప్పర్ పౌడర్ కూడా యాడ్ చేశాను అనమాట. తర్వాత మీ టేస్ట్ తగ్గట్టుగా సాల్ట్ యాడ్ చేసుకోండి. సాల్ట్ అని మీ టేస్ట్ తగ్గట్టుగా వేసుకొని తర్వాత కొంచెం జీడిపప్పు వేసాను. తర్వాత కొంచెం పసుపు వేసాను. తర్వాత కొంచెం ఆయిల్ కూడా వేసాను. ఆయిల్ ఒక 2 స్పూన్స్ వేసుకుంటే సరిపోతుందండి. 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసాను. ఈ చికెన్ ఆల్రెడీ సాల్ట్ వాటర్లో పెట్టాం కాబట్టి ఇది ఒక 1/2 అవర్ మ్యారినేట్ అయితే సరిపోతుందండి. ఇప్పుడు ఒక ప్యాన్ తీసుకొని దాంట్లో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాత నేను 2 స్పూన్స్ నెయ్యి వేస్తున్నాను అనమాట. ఆయిల్ నెయ్యి 2 వేడైన తర్వాత స్పైసెస్ అన్నీ వేసుకోవాలండి. హోల్ స్పైసెస్ చెక్క, లవంగం, యాలకులు, మరాఠీ మొగ్గు, బిర్యానీ ఆకు, షాయి జీరా, అలా స్పైసెస్ ఉంటాయి కదా, అవి మొత్తం వేసేసుకోవాలి. ఈ స్పైసెస్ అన్నీ ఓన్లీ మనం రైస్ కోసం వేస్తున్నామండి. ఇది నేను ఒక 1 kg రైస్కి సరిపడా స్పైసెస్ వేసాను అనమాట. మీకు కావాలంటే ఇంకొంచెం ఎక్కువ కూడా వేసుకోవచ్చు. నేను ఇప్పుడు కొంచెం జీడిపప్పులు వేస్తున్నాను. ఇవి రైస్లోకి అని జీడిపప్పులు వేసాను అనమాట. జీడిపప్పు వేస్తే తినేటప్పుడు ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత నేను కొంచెం అల్లం వెల్లుల్లి, ఇది రోట్లో నేను దంచాను, అందుకనే బాగా క్రష్ అవ్వలేదు, కానీ తినేటప్పుడు పంటికలు తగులుతుంటే ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. తర్వాత 2 పచ్చిమిర్చి కట్ చేసి వేసాను. తర్వాత ఒక 2 టమాటోస్ ఇలా సన్నగా పొడవుగా కట్ చేసి వేసుకోవాలి. మీకు టమాటోస్ వద్దు అనుకుంటే స్కిప్ చేసుకోవచ్చు. మగ్గిన తర్వాత 2 స్పూన్స్ కారం వేసుకోవాలి. కారం వేసుకున్న తర్వాత గరం మసాలా వేసుకోవాలి. తర్వాత కొంచెం జీలకర్ర పొడి, ధనియాల పొడి కూడా వేసుకోవాలి. ఇప్పుడు దీంట్లో బిర్యానీ మసాలా వేసుకోవాలండి. 1 స్పూన్ బిర్యానీ మసాలా వేసుకుంటే సరిపోతుంది, స్పైసెస్ అన్నీ వేసాం కాబట్టి. ఇప్పుడు దీంట్లో పెరుగు వేసుకోవాలి. పెరుగు వేసుకున్న తర్వాత కొంచెం వాటర్ పోసాను. తర్వాత సాల్ట్ అనేది మీ టేస్ట్ తగ్గట్టుగా చెక్ చేసి వేసుకోండి. అది కొంచెం మగ్గిన తర్వాత కొత్తిమీర, పుదీనా వేసుకోవాలి. కొత్తిమీర, పుదీనా అనేది కంపల్సరీ వేసుకోవాలి. నేను ఆనియన్స్ని ముందుగానే ఫ్రై చేసి పెట్టుకున్నానండి. ఫస్ట్ ఫ్రై చేయని వాళ్ళైతే స్టార్టింగ్లోనే వేసుకోవచ్చు. నేను ఇలా ఫ్రై చేసిన ఆనియన్స్ వేస్తున్నాను. టేస్ట్ అనేది చాలా బాగుంటుంది. ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. ఆనియన్స్ చికెన్ బిర్యానీకి కానీ, ఇలా ఫ్రై చేసిన బిర్యానీకి కానీ ఆనియన్స్ ఇలా ఫ్రై చేసుకుంటే చాలా బాగుంటుంది టేస్ట్ అనేది. ఇప్పుడు నేను 1 కప్పు రైస్కి 2 కప్స్ వాటర్ వేస్తున్నాను అనమాట. మీరు అలా ఎన్ని కప్స్ రైస్ తీసుకుంటే దానికి డబుల్ క్వాంటిటీ అనేది వాటర్ తీసుకోవాలి. అంటే 1 కప్కి 2 కప్పులు తీసుకోవాలన్నమాట. ఇప్పుడు నేను నా సీక్రెట్ చెప్తున్నాను, ఇలా ట్రై చేయండి. నిజంగా బిర్యానీ అయితే సూపర్ ఉంటుంది. 1 కప్పు పెరుగు తీసుకొని దాంట్లో గరం మసాలా వేసుకోవాలన్నమాట. గరం మసాలా వేసిన తర్వాత కారం వేసుకోవాలి. ఎక్కువగా స్పైసెస్ ఏం వేయొద్దు, ఎందుకంటే ఆల్రెడీ ముందుగానే మనం వేసాం కాబట్టి. ఇప్పుడు కొంచెం బిర్యానీ మసాలా వేసుకోవాలి. తర్వాత సాల్ట్ వేసుకోవాలి. తర్వాత దీంట్లో కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేసుకోవాలండి. చాలా బాగుంటుంది, టేస్ట్ అయితే సూపర్ ఉంటుంది. ట్రై చేయండి, మస్ట్ ట్రై. ఇదైతే నేను బిర్యానీ చెప్తున్నాను కదా. ఇలా దాన్ని కొంచెం కలుపుకున్న తర్వాత దీంట్లో నెయ్యి వేసుకోవాలి.
నెయ్యి వేసుకొని బాగా కలుపుకోవాలి. నెయ్యి కరగబెట్టి వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే రైస్ పైన వేస్తాం కాబట్టి. ఇప్పుడు నేను ఒక 1 అవర్ ముందే నానబెట్టుకున్న బాస్మతి రైస్ ఈ వాటర్ మరిగిన తర్వాత దీంట్లో వేసేస్తున్నాను. వాటర్ బాగా బాయిల్ అయిన తర్వాతే రైస్ వేసుకోవాలండి. ఇప్పుడు ఈ రైస్ని ఉడికించుకోవాలి. మూత పెట్టేసి ఒక 10 నిమిషాలు ఉడికించుకోండి. నెక్స్ట్ ప్రాసెస్, ఒక ప్యాన్ తీసుకొని అందులో ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడైన తర్వాతే చికెన్ పీసెస్ని ఆయిల్లో వేసుకోవాలండి. అంటే మనం మ్యారినేట్ చేసుకున్న చికెన్ ఉంటుంది కదా, దాన్ని డీప్ ఫ్రై చేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూస్తున్నారు కదా, ఆయిల్ ఇలా వేడైన తర్వాత, అంటే మనం పీస్ వేసిన వెంటనే ఆయిల్లోంచి పైకి రావాలి. మరి ఎక్కువగా వేడిగా ఉంటే వేసిన వెంటనే మాడిపోతాయి అన్నమాట. అలా చూసి వేసుకోండి. ఇప్పుడు నేను రైస్ చూపిస్తున్నాను. రైస్ చూస్తున్నారు కదా, అలా వాటర్ ఉన్నప్పుడు, అంటే ఎసురు ఉన్నప్పుడు ఈ మనం ముందుగానే కలిపి పెట్టుకున్న పేస్ట్, మసాలా పేస్ట్ ఉంది కదా, దాన్ని ఇలా రైస్ పైన వేసుకోవాలి. ఇలా వేసుకోవడం వల్ల మనం రెస్టారెంట్ స్టైల్లో చేసుకున్నట్టు ఉంటుంది బిర్యానీ. నేను ఒక చిన్న మిస్టేక్ చేశాను. అదేంటంటే ఈ ప్యాన్ ఉంది కదా, అది నిండా వచ్చేసింది. రైస్ ఇంకా కుక్ కావాలన్నమాట. అందుకని చెప్పేసి నేను ఈ రైస్ని వేరే గిన్నెలోకి షిఫ్ట్ చేశాను. ఇప్పుడు చికెన్ చూస్తున్నారు కదా, ఇలా ఫ్రై చేసుకోవాలన్నమాట. మనకి మంచి కలర్ వస్తాయి. కార్న్ఫ్లోర్ అది వేసాం కదా, టేస్ట్ అయితే అద్దరిపోయింది. మీరు నార్మల్గా ఎప్పుడైనా చికెన్ ఫ్రై చేసుకోవాలన్నా కానీ ఇలా చేసుకోవచ్చు. ఆ తినేటప్పుడు కాజు తగులుతూ ఎంత బాగుందో, నాకైతే నిజంగా చాలా నచ్చింది. నేను అంతకుముందు కూడా చాలాసార్లు ఈ చికెన్ బిర్యానీ చేశాను అనమాట. అప్పుడు కూడా మా ఇంట్లో వాళ్ళందరికీ ఇది ఫేవరెట్. అందుకని చెప్పేసి మీ అందరికి కూడా చూపించాలని చూపిస్తున్నాను. ఇలా చికెన్ ముక్కల్ని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకోవాలి. రైస్ కూడా ఉడికిపోయిందనమాట. చూస్తున్నారు కదా, రైస్ ఎంత పొడి పొడిలాడుతూ ఎంత బాగుందో. నేను అంటే స్పైసెస్ ఏమీ మరీ ఎక్కువగా వేయలేదు, అలా అని చెప్పేసి స్పైసీగా లేకుండా లేదు. ఎందుకంటే మనం చికెన్ ముక్కతో తింటాం కాబట్టి ఆ ఫ్లేవర్స్ అన్నీ మనకి తెలియాలి తినేటప్పుడు. నిజంగా చికెన్ బిర్యానీ అయితే అద్దరిపోయింది. ఇలా ఫ్రై చేసుకున్న ముక్కల్ని రైస్ పైన పెట్టేసి దమ్ కూడా చేసుకోవచ్చు. కానీ నేను ఎందుకు పెట్టలేదంటే అవి ముక్కలు మెత్తగా అయిపోతాయి, క్రిస్పీనెస్ ఉండదు. అందుకని చెప్పేసి నేను ఇలా రైస్ పైన పెడుతున్నాను. మీరు కావాలంటే ఒక 10 నిమిషాలు ఈ చికెన్ పీసెస్ని రైస్ మీద పెట్టి దమ్ కూడా చేసుకోవచ్చు. ఆ చికెన్ పీసెస్ పెట్టిన తర్వాత నేను కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఫ్రై చేసుకున్న కరివేపాకు, జీడిపప్పులు కూడా వేశాను. నిజంగా ఎంత బాగుంటుందంటే తినేటప్పుడు మీరు ప్రతి ఒక్క ముద్ద ఎంజాయ్ చేస్తారు, అంత బాగుంటుంది. నేనైతే ఆనియన్స్తో సర్వ్ చేస్తున్నాను. ఇది తప్పకుండా ట్రై చేయండి, రెసిపీ అయితే చాలా బాగుంటుంది. ఇది ఫైనల్గా అయితే నేను చేసిన బిర్యానీ విత్ రైతాతో తిన్నాం మేమైతే. మా హస్బెండ్ ఫీలింగ్ ఏంటో ఇప్పుడు చెప్తా చూడండి. నేనేదో డైటింగ్ వీడియోలు చూసి డైటింగ్ చేద్దాం అనుకుంటే ఇంత బిర్యానీ చేసి పెడతావా నాకు? మనకు రోజు చీట్ డేనే కదా. ఏమున్నాయి స్పెషల్ మొక్కలు? ఓకే, ఇదేదో స్పెషల్గా కనబడుతుంది. ఇది చేద్దాం. ఇప్పటి వరకు ఫ్లవర్ వాజ్ అడ్డం పడినట్టుంది. రైస్ కూడా భలే వచ్చింది కదా, పొడి పొడిలాడుతా. ఓ, ఫ్రైడ్ పచ్చిమిర్చి, ఫ్రైడ్ కరివేపాకు, స్పెషల్ సండే స్పెషల్ చికెన్. ఇవన్నీ మా వాళ్ళు చూస్తే పని అసలు మామూలుగా ఎంజాయ్ చేయట్లేదు అనుకుంటా. ఇలా అయితే మనం సన్నబడేది ఎప్పుడు? అదేదో వచ్చిందని ఫస్ట్ మనం అసలు పీస్లు ఎలా వచ్చినాయో చూడు, టేస్ట్ చూసి. ఈ పీస్ టేస్ట్ చేస్తాను, మెత్తటి పీస్. ఇది మెత్తడి పీస్ కదా, కానీ మామూలుగా ఒక్కోసారి రబ్బర్ సాగినట్టు సాగుతుంది. లేదు అసలు అదే చాలా సాఫ్ట్గా ఉంది. ఇది మామూలుగా ఇలా పంట నవ్వుతూ ఉంటాం, అలా లేదు. కంప్లీట్గా కరిగిపోతుంది నోట్లో వేస్తే. ఎందుకని? సాల్ట్ వాటర్లో నానబెడతాం. ఎక్కువసేపు నానిందా? 1 అవర్ నానబెడితే చాలు. బిర్యానీ ఎలా ఉంది? ఫస్ట్ అదంతా లోపలికి వెళ్ళిపోయి
తర్వాత బిర్యానీ ట్రై చేద్దాం. బిర్యానీ అసలు చేతిలో కూడా ఉండట్లా, అంత పొడి పొడిగా ఉంది, రాయలు పడిపోతుంది మొత్తం. నేను తొందరపడేట్టే ఇలా ఉంటే నేను ఎట్లా పడతాను. ఎలా ఉంది టేస్ట్? బిర్యానీ చాలా సటిల్గా ఉంది, అంటే లైట్గా ప్లెయిన్గా, ఎక్కువ ఘాట్ లేకుండా ఉంది. దాంతో ముక్క కలిపితే అప్పుడు బాగుంది. ఇంకా ఆల్మోస్ట్ ఇలాంటి తిన్నాగానే పెద్ద కడుపులో మంటలు అవి ఏమి రావు. ఆయిల్ కూడా చాలా తక్కువ ఉంది. ఆయిల్ తక్కువ, చికెన్ ఫ్రై మొత్తం ఆయిల్లోనే చేసింది. బిర్యానీలో అసలు ఆయిల్ లేదు, కనపడలేదా మరి? లేదా చేతికి అంటే ఇది ఎక్కువ ఆయిల్గా ఉంటుంది. లేదు, ఇదిగా చేయాలి, వాటర్ లాగా ఉంది తప్పితే ఆయిల్ తాగట్లా. ఫైనల్లీ టేస్ట్ ఎలా ఉంది? బాగుంది, సూపర్. 100కి ఎన్ని మార్క్స్? 2 సపరేట్గా చెప్పనా, 2 కలిపేసి చెప్పనా? 2 కలిపేసి. 2 కలిపేసి అయితే 90. 90యా? 100కి 100 అనుకున్నాను. 90 అలా ఇవ్వంగా, ఎందుకంటే ఎప్పుడైనా కానీ ఎంతో కొంత ఇంప్రూవ్మెంట్కి ఛాన్స్ ఇవ్వాలి. 95 ఉన్న ఇవ్వచ్చుగా. 90లో సున్నాలు ఉంటాయని ఇచ్చా. సరే సరే సరే, అయితే నేనైతే ఇప్పుడు నేను కూడా వెళ్ళి తినేస్తాను, నాకు కూడా ఆకలేస్తుంది. సో ఈ వీడియో అయితే ఇంతటితో ఏం చేసేస్తున్నా. అందరికీ బాయ్. ట్రై చేయండి అందరూ, మస్ట్ ట్రై. బిర్యానీ తినేసామండి, టేస్ట్ అయితే సూపర్ అదిరిపోయింది. మీరైతే తప్పకుండా ఒకసారి అయితే ట్రై చేయండి. నాకైతే చాలా అంటే నచ్చింది, అందుకని ఎన్నిసార్లు చెప్తున్నాను. అది తిన్న తర్వాత, అంత బిర్యానీ తిన్న తర్వాత ఇంట్లో నిద్ర వస్తుంది, అలా కాదని చెప్పేసి కొంచెం బిర్యానీ అరిగించుకోవాలి. మళ్ళీ ఈవినింగ్ కూడా కుమ్మేయాలని చెప్పేసి బయటకి అయితే షాపింగ్కి వెళ్ళాము. షాపింగ్ అంటే నేను మార్తాలి వెళ్ళాను అనమాట. నేను ఇప్పుడు చూపించే షాప్ వచ్చేసి ఖజానా పక్కనే ఉంటుంది. పక్కన అంటే 2 షాప్స్ తర్వాత ఉంటుంది. చాలా బాగుంది వీళ్ళ దగ్గర కలెక్షను. ఇయర్ రింగ్స్ కూడా చాలా బాగున్నాయి. ఇయర్ రింగ్స్, క్లిప్స్, మేకప్కి సంబంధించినవి, 1 గ్రామ్ గోల్డ్ జ్యువెలరీ, పిల్లలకి హెయిర్ బ్యాండ్స్, అంటే చాలా కలెక్షన్ ఉందన్నమాట. అందుకని చెప్పేసి ఒకసారి వీళ్ళ షాప్ చూపిద్దామని, ఎవరికైనా యూజ్ అవుతుంది అని చెప్పేసి చూపిస్తున్నాను అనమాట. చాలా బాగుంది కలెక్షను. నాకు బ్యాంగిల్స్ అవి కూడా చాలా బాగా నచ్చాయి. ఇయర్ రింగ్స్ అయితే చాలా కలెక్షన్ ఉంది, డిఫరెంట్గా ఉన్నాయి ఇయర్ రింగ్స్ కూడా. నార్మల్గా రెగ్యులర్గా దొరికేవి కాకోకుండా ఇంకా చాలా డిఫరెంట్గా కూడా ఉన్నాయి. ఇవి 1 గ్రామ్కి గోల్డ్కి సంబంధించినవి కూడా ఉన్నాయండి వీళ్ళ దగ్గర అయితే. నేను వాటి ప్రైజెస్ అడగలేదు, కానీ ఈ క్లిప్స్, హెయిర్ బ్యాండ్స్, ఇయర్ రింగ్స్ ఇవన్నీ అయితే నాకు రీజనబుల్గానే అనిపించాయి. చూస్తున్నారు కదా, ఇయర్ రింగ్స్ అయితే చాలా అంటే చాలా బాగున్నాయి, నాకైతే సూపర్గా నచ్చాయి. మార్తాలి షాపింగ్ చూస్తుంటే నాకు హైదరాబాద్లో కూకట్పల్లి గుర్తొస్తుంది అనమాట. అక్కడ బస్సు దిగిన వెంటనే షాపింగ్ ఉంటుంది, సేమ్ అదే నాకు బెంగళూరులో కూడా గుర్తొస్తూ ఉంటుంది. మార్తాలిలోనే చాలా వరకు ఎవరైనా కొత్తగా బెంగళూరు వస్తే బస్ దిగే స్టాప్ ఏదంటే మార్తాలి అనమాట. అక్కడ చాలా షాపింగ్ ఉంటుంది, డ్రెస్సెస్ కానీ మనకి గోల్డ్ సంబంధించిన కూడా సేమ్ నాకు హైదరాబాద్ కూకట్పల్లి ఎలా ఉంటుందో జ్యువెలరీ షాప్స్ ఇలా అన్నీ ఉంటాయి కదా ఒకసారి, సేమ్ అలాగే మార్తాలి కూడా అలాగే ఉంటుంది. నాకు ఈ ప్లేస్ చూస్తే ఆ ప్లేసే గుర్తొస్తుంది అనమాట, హైదరాబాద్లో కూకట్పల్లి. అందుకని చెప్పేసి చెప్తున్నాను. ఇక్కడ చాలా అంటే చెప్పులు కూడా చాలా బాగుంటాయి. అసలు ఎంత మంచి కలెక్షన్ ఉందో, ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉన్నాయి. అంటే రెగ్యులర్గా యూస్ చేసే వాళ్ళకంటే ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి, కాలేజ్కి వెళ్ళే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతాయి ఇవి. ప్రైజెస్ కూడా చాలా రీజనబుల్గా ఉంటాయి షోరూమ్స్లో కంపేర్ చేసుకుంటే. చాలా మోడల్స్ కూడా ఉన్నాయి వీళ్ళ దగ్గర, బార్గెనింగ్ కూడా చేసుకోవచ్చు మనమైతే.
పిల్లలకు కూడా చాలా బాగున్నాయి. చాలా రకాల మోడల్స్ ఉన్నాయి శాండిల్స్లో అయితే. అసలు నాకు ఎంత నచ్చాయో, ఎంత బాగున్నాయో. ఆడపిల్లలకి ఎక్కడికి వెళ్ళినా ఎన్ని రకాల మోడల్స్ ఉంటాయి. అబ్బాయిలకైతే ఏమీ ఉండవు. నాకు నిశాంత్ షాపింగ్ అంటే ఏడుపు వస్తుంది. అసలు ఏం కొనాలో ఏమీ అర్థం కాదు. అదే యుక్తకి షాపింగ్ చేయమంటే ఒక మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు టైం స్పెండ్ చేస్తానన్నమాట. తర్వాత నేను ఒక టాప్స్ అవి తీసుకుందామని చెప్పేసి పక్కన ఒక షాప్ ఉంటే అక్కడికి వెళ్ళాను. ఈ షాప్ పేరు వచ్చేసి సనా కలెక్షన్స్ అండి. వీళ్ళ దగ్గర అయితే చాలా బాగున్నాయి డ్రెస్ మెటీరియల్స్. అవి కూడా చూసేయండి. నేను వీళ్ళ దగ్గర ఎక్కువ క్యాట్లాగ్ మోడల్స్ ఉంటాయన్నమాట. చూపిస్తాను. డ్రెస్ మెటీరియల్స్ అన్నీ చాలా అంటే చాలా బాగున్నాయి. ఎవరు స్కిప్ చేయకుండా చూడండి వీడియో అయితే. కొంచెం వెనక్కి వెళ్ళదా? ఇంకొంచెం కనిపిస్తుంది. ఇది ప్రైస్ ఎంత? ఇది బ్లూది చాలా బాగుంది. అది ఒకసారి చూపించారా? దీని ప్రైస్ ఎంత? 3000. దుప్పట్టా వచ్చింది కదా దీనికి? ఓకే. దుప్పట్టాస్ కూడా దాని మీద వేసాను. దీని ప్రైస్ 2500. క్రాప్ టాప్స్. ఓకే. ఇది బ్లౌజ్. బ్లౌజ్ ఇంక్లూడింగ్ దుపట్టా కూడా సింపుల్ గా చాలా బాగుంది. దీని ప్రైస్ 4500. చున్నీ ఏమొచ్చింది? దీని ప్రైస్ 2700, 2600. ప్యాంట్ దీనికి ఇది ప్రైస్ ఎంతండి? 1600. కాంట్రాస్ట్ సేమ్ ప్యాంట్ దీనికి ఆర్గెన్జా దుపట్టా. దీని ప్రైస్ నాకు ప్రైస్ 2000.
1500. Price 1200. The price 1500. ఓపెన్ చేయట్లేదు, జస్ట్ మామూలు చూపించండి. ఓకే. आ जाइए अंदर। बस मटेरियल इसका कैश ऑन करें। నేను చెప్పింది నిజమే అని నమ్ముతారు కదా, అంత మంచి కలెక్షన్ ఉంది షాప్లో. అయితే నాకు చాలా నచ్చాయి. ఇంకా చాలా రకాల డ్రెస్ మెటీరియల్స్, టాప్స్ విత్ ప్లాజోస్, గాగ్రాస్, లాంగ్ ఫ్రాక్స్ అండ్ క్రాప్ టాప్స్ అన్నీ అవైలబుల్గా ఉన్నాయండి. అసలు నాకైతే పిచ్చగా నచ్చేసింది వీళ్ళ దగ్గర. కలెక్షన్ అంతా బాగుంది. షాప్ పేరు వచ్చేసి సనా కలెక్షన్. నేను మొబైల్ నెంబర్ ఇచ్చాను కదా, ఎవరికైనా కావాలంటే కాంటాక్ట్ అవ్వండి. చాలా రీజనబుల్గా అనిపించినాయి నాకు. ప్రైజెస్ కూడా నేను బయట చాలా షాప్స్లో చూస్తూ ఉంటాను కదా, కంపేర్ చేస్తే నాకు రీజనబుల్గానే అనిపించినాయి. మోడల్స్ కూడా చాలా డిఫరెంట్గా ఉన్నాయి. అదండి నా సండే వ్లాగ్ అయితే ఇలా చేశాను. ఈ వీడియో కనుక మీకు నచ్చితే, ఇలాంటి ఇంకా మంచి వీడియోస్ కనుక మీరు చూడాలనుకుంటే మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకోండి. సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి, లైక్ చేయండి. మర్చిపోకుండా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు.